హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి చింత చిగురు బోటి కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మందికి చేసుకోవడం రాదు. ఎలా చేసుకోవాలి, క్లీనింగ్ ఎలా చేసుకోవాలనేది తెలియదండి. అలాంటి వాళ్ళ కోసం ఫుల్ వీడియో చేస్తున్నాను నేను. తప్పకుండా మీరు అందరు చూసేయండి. చూసారు కదా, ఇలాంటి బోటీని ఆ స్మెల్కి కానీ ఎవరికి నచ్చదు, కానీ తినాలని ఉంటుంది. లేడీస్కి ఏమో చేయాలంటే కష్టం, జెంట్స్కి ఏమో తినాలంటే ఇష్టం. అలాంటి వాళ్ళకి ఇలా చూశారు కదా, ఈ వీడియోలో చూపించే విధంగా చక్కగా పేగును పట్టుకొని 1 ఇంచ్ గ్యాప్ ఉంచి జస్ట్ ఇలాంటి పుల్ల ఒకటి తీసుకొని దానిపైన పెడితే ఇలా మొత్తం కూడా పుల్లకి ఇలా తొడిగామంటే మనం పేగు అనేది ఉల్టా అయిపోతుంది. చక్కగా నీట్గా దానికి ఉన్న మురికి అంతా కూడా వచ్చేస్తుంది. చూశారు కదా ఎంత మురికి ఉందో. ఇలాగా మొత్తం కూడా నీట్గా చేసుకోవాలి. అన్నీ ఒక్కొక్కటి తీసుకొని పక్కన పెట్టుకొని నీట్గా చేసుకోవాలన్నమాట. రెండోది కూడా చూపిస్తున్నాను, చూసేయండి మీరు ఎలా చేసుకోవాలనేది. ఇలా నీట్గా చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ బోటి కర్రీ అనేది. చూడండి ఎంత మొత్తం లోపల పేగు లోపల ఎంత ఉందో అది చూసారు కదా. ఇలాంటిదంతా మనకి క్లీన్ అయిపోతుందన్నమాట ఉల్టా చేసుకుంటే. ఇప్పుడు హాట్ వాటర్ పెట్టుకున్నానండి. ఈ పొట్ట ఏదైతే ఉందో హాట్ వాటర్లో వేసుకొని ఇలా డిప్ చేస్తే మనకి స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఫస్టే నేను ఇవన్నీ రఫ్గా కడిగి పెట్టుకున్నాను అనమాట. నార్మల్గా కడిగేసి పెట్టాను. దాన్ని ఇప్పుడు నేను హాట్ వాటర్లో వేసాను అనమాట. ఇలా హాట్ వాటర్లో వేస్తే చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. కానీ ఇది కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం క్లీన్ చేసుకోవాలి. చల్లగా అయితే మళ్ళీ రాదు. మనం వేడి మీదనే కొంచెం మన చేతులు ఎంతవరకు వేడిని తట్టుకోగలుగుతాయో అంతవరకు చూసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇలాగా మనకి అద్దరిపోయే బోటి కర్రీ తినాలని ఉన్నా తినలేం కదా. బయట అయితే అస్సలు తినలేము. అసలు ఇది ఇంట్లో కడగడమే ఈజీ అంటే, కేజీ కడగడమే ఈజీ అంటే ఇంకా 10 కేజీలు 20 కేజీలు వండుతారు. వాళ్ళకి అడుగుతారు అసలు. చూసారు కదా ఇలా. ఎప్పుడైనా బయట కొనుక్కున్నప్పుడు కూడా పైన తోలు పైన ఈ పొట్ట పైన బ్లాక్ ఉంటే తినకండి అస్సలు. ఇలా వైట్గా మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. దీనికోసం 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా కడిగి పెట్టేసుకున్నాను. చింత చిగురు కూడా కడిగేసి రెడీగా పెట్టుకున్నాను. దీంట్లో పుల్లలు ఏమన్నా ఉంటే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం కూడా అన్నీ రెడీగా అయిపోయినాయి కదా. ఇప్పుడు బోటి కట్ చేసేసానండి, చూపిస్తాను. ఇలా ఈ విధంగా మనము కత్తెర ఒకటి తీసుకొని మంచిగా కట్ చేసేసుకోవాలన్నమాట. కత్తెరతో అయితే మనకి ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్గా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మంచిగా ఇలాగ కట్ చేసేసుకోవచ్చు. నీట్గా చక్కగా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని జస్ట్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా ఇలా మంచిగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. కొంచెం తొందరగా ఫ్రై అయిపోతున్నాయి కదా ఉల్లిపాయలు, అందుకోసం కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రెష్గా దంచుకున్నదంటే బోటి బాగా మంచిగా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 1 స్పూన్ నిండా వేసానండి, కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి. ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనే పసుపు, కారం కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు ఎక్కువ వేసాను, అలానే కారం 2 స్పూన్లు వేసాను అనమాట. ఇది స్పైసీ ఎక్కువ ఉంటుంది, అందుకనే 2 స్పూన్లు వేసాను. ఇది కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు ఎక్కువగానే వేసుకుంటే ఆ బోటీకి ఉన్న స్మెల్ అనేది కొంచెం పోతుందన్నమాట. దానికోసమని ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని వేసేసాను. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉన్న మంచిగా పోషకాలన్నీ మనకి వచ్చే విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం బోటీ యాడ్ చేసుకోవాలి. ఈ బోటీని అయితే నేను వడకట్టేసి పెట్టానండి, స్ట్రైనర్లో వేసుకుని పెట్టాను. ఇలా వేసేసుకుంటే నీళ్ళంతా కూడా పోతాయి, లేదంటే ఈ వేసేటప్పుడు నీళ్ళతో పాటు వచ్చేస్తుంది అనమాట. ఇలా వేసుకొని బాగా ఈ కారము, ఉప్పు, పసుపు అంతా కూడా ఈ బోటీకి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకుంటేనే మనకి దీంట్లో ఉన్న వాటర్ అదంతా బయటకు వచ్చి అదే వాటర్తో అది బాయిల్ అవుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడే యాడ్ చేసేసి మంచిగా కలుపుకోవాలి.
దీంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. మూత పెట్టి దీని వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ తోటే దాన్ని ఉడకపెట్టుకుందాం. ఇప్పుడు చూశారు కదా ఇంత వాటర్ వచ్చిందో మనకి. వాటర్ పోయకుండానే చాలా వాటర్ వచ్చింది కదా. ఒకసారి కలుపుకోవాలి. దీన్ని మొత్తం కూడా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం కుక్ చేసుకోవాలి. చూశారు కదా వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. చెక్ చేస్తున్నాను, కుక్ అయిపోయింది ఇది. ఇలా మనం ప్యాన్లో వండుకుంటే టేస్ట్ బాగా ఉంటుందండి. దీంట్లో ఒక స్పూను జీలకర్ర పొడి, ఒక పావు టీ స్పూను గరం మసాలా పొడి వేసానండి. ఓకేనా. ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే చింతకూర కడిగి పెట్టుకున్నామో చింత చిగురు అది కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకోవాలండి. కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు కుక్ చేసుకుందాం. ఇదొక 5 minutes కుక్ అయిన తర్వాత చూసారు కదా ఇలా మంచిగా కుక్ అయింది. ఇప్పుడు మనం దీంట్లోనే మిగతావి ఏం యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. వాటర్ వేస్తున్నాను చూడండి. ఫస్ట్ నుంచి నేను వాటర్ వేయలేదు, దానికి వచ్చిన వాటర్ దానికి సరిపోయింది ఇప్పటి వరకు. కానీ లాస్ట్లో వాటర్ వేయాలి. కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చింత చిగురుతోటి ట్రై చేయండి ఒకసారి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు ధనియాల పొడి వేసానండి. 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని మంచిగా 2-3 minutes వదిలేస్తే మనకి ఇలా కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చి ఆ స్మెల్ అనేది బోటీ స్మెల్ అనేది డామినేట్ చేస్తుంది. కాబట్టి ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూశారు కదా ఆయిల్ పైకి తేలుతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా కుక్ చేసుకొని ఇంట్లోనే తినండి. బయట మాత్రం ఇలాంటివి అస్సలు తినకండి. అసలు హెల్త్కి అస్సలు మంచిది కాదు. స్టవ్